స్వామివారు. నారదమునులకు అభిమానములు వివాహమన్న మాటల తమకి ఆ అచ్చట ముచ్చట లేక ప్రశాంతంగా ఉన్నారు. స్వామివారి ప్రణామములు. కుబేర స్వామికి ప్రణామం. తమ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. జగన్నాథుని మా అవసరం ఏమిటో? ఏమున్నది, కళ్యాణమన్నా కాసులతో పని కదా. కాసులు లేని వారిని కాంతలు కూడా చేరనివ్వరు. తమరు దయ తలిస్తే పెండ్లి పనులు ప్రారంభించవచ్చని. జగన్నాథ సోదరా, తమ మాట కూడా నన్ను చేర్చుకున్నందుకు ధన్యుడు. తమని కోరినట్లే అన్ని సమకూర్చలేదు. కానీ ప్రత్యేకంగా వడ్డీ ముద్దు కదా స్వామి. మరి పత్రాల సాక్ష్యముల వగేరా మాపై నమ్మకం లేదా తమకు? లేకండి స్వామి, వ్యాపారం అన్నాక అన్ని సాధనమే కదా. నారదుడు ఇక్కడే ఉన్నాడుగా. నారాయణ, నన్ను ఇరికించకు స్వామి. కథపోతున్న వారితో నాకెందుకు స్వామి? పరమపూజుడు శివుడు తమ పుత్రుడు బ్రహ్మదేవుడు ఉండగా ఏరే వాళ్ళు ఎందుకు స్వామి నాకు? పరమేశ్వరుడు చతుర్ముఖుడు, ఇంద్రాద్రి దేవతల సాక్షిగా చెబుతున్నాను. కలియుగమున నా భక్తులు అనేక సమస్యలతో నన్ను కొలుచుటకు నా దర్శనార్థమై ముడుపులు కట్టుకుని మొక్కులు తీర్చడానికి కలియుగ వైకుంఠమైన ఈ తిరుమలకు వచ్చు. వారిచే సమర్పించబడిన ముడుపులన్నీయు తమకు వడ్డీ రూపంలో కలియుగాంతము వరకు చెల్లించుకోరు. ధన్యుడు స్వామి. ఇక పెళ్లి పని ఆరంభించడానికి ఆజ్ఞనివ్వండి. నారద, విశ్వకర్మను పిలిపించి వచ్చిన అతిథులకు చక్కటి అతిథి బొమ్మను నిర్మించవలసిందిగా చెప్పు. అట్లే ఈ ధనముతో పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేయించు. అగ్నిదేవుని వచ్చిన వారికి కమ్మటి వంటలు చేసి